మీడియా మిత్రులకు అదేవిధంగా 50 మంది తెలంగాణ ప్రజలకు మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి బ్యూరోక్రాట్ అధికారులకు ఐఏఎస్ ఐపీఎస్ ఇంకా ఉన్నతమైనటువంటి స్థానాల్లో పనిచేస్తున్నటువంటి అధికారులందరికీ కూడా ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తూ ఈ పత్రికా సమావేశాన్ని నిర్వర్తిస్తమవుతోంది. నిన్న హైకోర్టు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారిని తొలగించండి అని చెప్పని ఏదైతే తీర్పిచ్చిందో ఆ తీర్పు ఆషామాషి తీర్పు కాదు. అది భారతదేశం మొత్తం మీద స్వతంత్ర భారతదేశంలో మీరు ఎంత లోతుగా శోధిస్తే కూడా అతి తక్కువ సంఘటనలు మీకు కనబడతాయి. 2014 ప్రాంతంలో బహుశా గుంటూరులో ఒక తహసీల్దార్ రిమూవల్కు సంబంధించి ఒక ఆర్డర్, మళ్ళీ అదేవిధంగా మధ్యప్రదేశ్లో రిమూవల్కు సంబంధించిన ఒక ఆర్డర్, జమ్మూ కాశ్మీర్లో దాదాపుగా రిమూవల్ చేయాలా అని చెప్పని కోర్టు వారు తీవ్రమైన ఆగ్రహవేశాలు వ్యక్తీకరించిన అట్లా వేళ్ల మీద లెక్క పెట్టుకునేటువంటి ఉదంతాలు ఉంటాయి. వాస్తవానికి ఇది రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ఒక బుల్డోజర్ రాజ్యాంగం పైన తెలంగాణ హైకోర్టు చేసిన సర్జికల్ స్ట్రైక్. ఇది సిగ్గు ఎగ్గు ఉన్నటువంటి ఒక పాలక వర్గం ఊరేసుకొని చనిపోవాలి. వాళ్ళు ప్రేమతో ఆప్యాయతతో వాళ్ళు ఏదో దేశాన్ని ఉద్ధరిస్తున్నామని చెప్పని తయారు చేసిన ఒక సంస్థ, ఆ సంస్థకు ఒక కమిషనర్ను అపాయింట్ చేసుకుంటే, ఒక ఐపీఎస్ అధికారిని అపాయింట్ చేసుకుంటే, ఇష్టారాజ్యంగా పేదల ఇండ్లు ఆయన కూల్చివేస్తుంటే తానేదో గొప్పతనం ఆపాదించుకుంటున్నా అని చెప్పని శాడిజంతో సంతోషం పడ్డ రేవంత్ రెడ్డి గారి చెంప చెళ్ళు అనిపించినటువంటి ఒక తీర్పిది. Anybody who has got a little bit of a shame should either tender a resignation or should tender an apology to the public. నేను తప్పు చేసిన కోర్టు నా చెంప బలగొట్టి నా నెత్తి మీద మొట్టకాయ కొట్టేంత వరకు నాకు విఘ్నత లేకపోయింది అని చెప్పని 2 చెంపలు వాయించుకోవాలి తనకు తానే. ఈ విషయం పైన అనేక సందర్భాలలో బీఆర్ఎస్ పార్టీ హైడ్రా అనేటువంటిది ఒక మాన్స్టర్గా మారిపోయింది. పేద ప్రజల యొక్క జీవితాలతో చెలగాటమాడుతూ ఉంది. ఏళ్ల తరబడి కలలు గని ఒక ఇల్లు కట్టుకుంటే ఆ ఇల్లును బుల్డోజర్లు పెట్టి అర్ధరాత్రి నోటీసులు లేకుండా అప్రజాస్వామికంగా కూల్చివేస్తుంది. ఇది అనైతికము, ఇది అన్యాయము, ఇది రాక్షసత్వము అని చెప్పని నెత్తి మీద నోరు పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీ చెప్పినప్పటికీ కేవలం ఏదో రాజకీయ దుగ్ధతో రాజకీయ ఆరోపణలు చేస్తున్నారు అని చెప్పని కొట్టిపారేసిన రేవంత్ రెడ్డి ఏం సమాధానం చెప్తారు అని చెప్పని నేను వాళ్ళు అడుగుతా ఉన్నాను. నేను ఒక్కసారి కేసీఆర్ గారు గతంలో ఏం చెప్పినరు, వారు చెప్పింది వాళ్ళ నిజమైంది అనేటువంటి ఒక విషయాన్ని తెలంగాణ సమాజానికి అంతా తెలియజెప్పడం కోసం అని చెప్పని గతంలో కేసీఆర్ గారు ఏమన్నారో ఒక్కసారి దయచేసి వినాలని చెప్పని నేను కోరుతా ఉన్నాను. హైడ్రా తెచ్చిపెట్టింది. దానికి ఆ హైడ్రాకు ఆ పీసీసీ ప్రెసిడెంట్ అని ఉంటాడు ఆయన, కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఆయన నిజామాబాద్లో పోయి చెప్తుండు, హైదరాబాద్లో హైడ్రా, నిజామాబాద్ కూడా తెత్తాం బిడ్డ, నిజామాబాద్లో నిడ్రా, రేపు జగిత్యాలలో కూడా జిడ్రా అంటాడు. ఇక అది ఏం కావాలి? మొత్తం పేదల కొంపలన్నీ కూల్చుడేనా? కేసీఆర్ రాజ్యానికి వచ్చినప్పుడు 3.5 లక్షల మందికి పేదలు ఎక్కడ ఉన్నారో అక్కడనే పట్టాలు ఇచ్చినాం.
వాళ్ళని ఆగం చేయకుండా పాపం గరీబోళ్ళు 3.5 లక్షల కుటుంబాలకు హైదరాబాదు చుట్టుపక్కల వేరే పట్టణాల్లో కూడా పట్టాలు ఇచ్చిన వాళ్ళని బతకనిచ్చింది. ఇలా ఏం కూలగొట్టుడు అది? పుస్తకాలు కూడా తీసుకుని పోరాటాలు చదువుకునేటి అంతే గిరితమా? నేను ఒక్కటే మాట మనం చేస్తా ఉన్నా, గ్యారంటీగా బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చేది ఖాయం. మొట్టమొదటి రోజులనే ఈ ఐటాంటోని ఎత్తి అవతల వరేస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఎన్నికల ప్రచారంలో భాగంగా హైడ్రాను నేను ఎత్తిపరేస్తా, ఇది అనైతికమైనటువంటిది, అప్రజాస్వామికమైనటువంటిది, రాక్షసత్వంతో కూడుకున్నటువంటిది, పేదోళ్ల ఇల్లు కూల్చడం కోసం రేవంత్ రెడ్డి గారు దీన్ని నియామకం చేసిండ్రు అని చెప్పినటువంటి ఒక విషయం ఇవాళ హైకోర్టు, నిన్నటిదాకా మేము అన్నప్పుడు రాజకీయం అన్నావు, మరి ఇవాళ హైకోర్టు కూడా దాన్ని కేసీఆర్ గారి మాటను ఒప్పుకుంటూ ఇవాళ ఈ తీర్పునిచ్చింది కదా రేవంత్ రెడ్డి. నీ ముఖం ఏ మోకాళ్లలో దాచుకుంటో సమాధానం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇట్స్ అన్ ఇన్సల్ట్, షేమ్. కేటీఆర్ గారు ఏమన్నారో కూడా ఒకసారి వినండి. ఒకసారి ఇట్లా వాళ్ళ అరాచక పాలనల వల్ల ఇప్పుడు మీరు చూడండి, విధ్వంసకర ఆలోచనలు హైడ్రా, విధ్వంసకర ఆలోచనలు హైడ్రా. హైడ్రా అనేది ఒక విధ్వంసకర ఆలోచన. ఎట్లా అంటారా? సెలెక్టివ్ జస్టిస్ ఇస్ నాట్ కరెక్ట్ కళ్యాణ్. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి ఇల్లు స్వయంగా కోస్గిలో, కొడంగల్లో, రెడ్డికుంట అనే ప్రాంతంలో ఉంది, ఎఫ్టీఎల్లో ఉంది. ఆధారాలతో సహా నేను చూపెట్టాను. ముఖ్యమంత్రి గారి బ్రదర్ ఇల్లు దుర్గం చెరువు ఎఫ్టీఎల్లో ఉంది. మంత్రుల ఇల్లు హిమాయత్ సాగర్ ఎఫ్టీఎల్లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిది, మంత్రి వివేక్ది, చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డిది, చైర్మన్ శాసన మండలి ఉత్తా సుఖేందర్ రెడ్డిది, ఇవన్నీ కూడా ఎఫ్టీఎల్లో ఉన్నాయి. కానీ హైడ్రాకి ఇవేమి కనబట్టలేదు. హైడ్రాకి అక్కడికి వచ్చేసరికి గుడ్డితనం వస్తుంది. మీరు విన్నారు, సెలెక్టివ్ గవర్నెన్స్ అని చెప్పని ఒక పదాన్ని వారు, సెలెక్టివ్ డిమాలిషన్, సెలెక్టివ్ గవర్నెన్స్ అని చెప్పని శుద్ధపూస అయినట్టుగా ఇవాళ రంగనాథ్ గారు నిన్న హైకోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత మూతికి తాళం వేసుకొని మూల కూర్చోవాల్సి ఉండే. ఆయన కూర్చోకుండా ఆయన మళ్ళా మీలాంటి పెద్ద మనుషులను పిలిచి మీడియా ఇంటర్వ్యూలు ఇస్తూ ఉంటే ఆ ఇంటర్వ్యూలన్నీ ప్లేట్ బ్రేకింగ్లతో టీవీలలో వచ్చినాయి. అది వేరు ముచ్చట. ఆయన ఏమంటున్నాడు అంటే 63 కోర్టు ధిక్కరణ కేసులు ఏదైతే అయినాయో అవన్నీ భూకబ్జాదారులే వేసిండ్రు, కోర్టులను తప్పుదో పట్టించిండ్రు, కాబట్టే ఇటువంటి ఆర్డర్ వచ్చింది అనేటువంటి ఒక రీతిలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డిని, రంగనాథ్ని ఇద్దరిని, ఈ రకమైనటువంటి ఒక మాటలు హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత కూడా మీకు బుద్ధి రాకపోతే న్యాయమా అని చెప్పని అడుగుతా ఉన్నాను. నెంబర్ 1. నెంబర్ 2, హైకోర్టును తప్పుదో పట్టించినందువల్లనే ఇటువంటి తీర్పు వచ్చింది, కోర్టు ధిక్కరణ కేసులు అయినాయి అని చెప్పని హైడ్రా కమిషనర్ అంటున్నాడు అంటే అది కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్ కాదా అని నేను అడుగుతా ఉన్నాను. ఈజ్ ఇట్ నాట్ ఎ కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్? అంటే నిన్నటిదాకా నిన్ను చీల్చి చెండాడిన జస్టిస్ లక్ష్మణ్ గారు, లేకపోతే నిన్న తీర్పు ఇచ్చినట్టు జస్టిస్ అనిల్ కుమార్ గారు, హైకోర్టు ధర్మాసనము ఎవరో తప్పుదో పట్టిస్తే తప్పుదో పట్టేంత విఘ్నత లేనటువంటి ఒక కోర్టా, న్యాయం తెలవనటువంటి ధర్మం తెలవని కోర్టా అని చెప్పని ఇవాళ నేను రంగనాథ్ గారిని అడుగుతా ఉన్నాను. ఇట్స్ అబ్సల్యూట్లీ కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్. నేరం ఇది. కోర్టు తీర్పు నేను స్వాగతిస్తున్నా, చేసిన తప్పిదాన్ని నేను సరిదిద్దుకుంటా అనేటువంటి ఒక మాట పోయి ఆయన ఏదో మళ్ళీ గొప్ప పని చేసినట్టు ఎవరో కోర్టును తప్పుదో పట్టించిండ్రు అని చెప్పని కోర్టును అపహాస్యపరిచే విధంగా, కోర్టుకున్న ఔన్నత్యాన్ని తగ్గించే విధంగా రంగనాథ్ గారు మాట్లాడుతున్నారంటే నేను అది రంగనాథ్ మాటల లెక్క అనుకోవట్లే. రంగనాథ్ను చిలక లెక్క పలుకుతుంటే ఆ చిలకను పలికిస్తున్న రేవంత్ రెడ్డి మాటగా నేను భావిస్తూ ఉన్నాను. ఐ డోంట్ థింక్ అన్ ఐపీఎస్ ఆఫీసర్ వుడ్ హ్యావ్ గట్స్ టు కమ్ టు ద మీడియా అండ్ దెన్ టేక్ ఏ డిగ్ ఎట్ ద హైకోర్ట్. హైకోర్టును కానీ సుప్రీంకోర్టును కానీ డిగ్ చేసేటువంటి ఒక రీతిలో ఒక ఐపీఎస్ ఆఫీసర్, మా డ్యూటీలో ఉన్న ఐపీఎస్ ఆఫీసర్, సర్వీస్లో ఉన్న ఐపీఎస్ ఆఫీసర్ అట్లా మాట్లాడతాడు అనుకోను. ఆ మాటలు మాట్లాడించింది నేరుగా ఆయన అధికారిక బాస్ రేవంత్ రెడ్డే మాట్లాడించుంటాడు అని చెప్పని నేను అనుకుంటా ఉన్నాను. వాస్తవానికి ఇది సీఎం పీఠానికే చెంపపెట్టు, కలెక్టివ్ క్యాబినెట్ డెసిషన్ అండి ఇది. ఎంత సన్నాసులుగా మారిపోయినారు మంత్రులందరూ అంటే, ఇంత దుర్మార్గమైనటువంటి రీతిలో రేవంత్ రెడ్డి గారు ఒక నియంత లెక్క వ్యవహరిస్తూ ఉంటే, బానిసకు ఒక బానిస అన్నట్టుగా మంత్రులు వ్యవహరిస్తూ ఉంటే ఇవాళ ఇది కేవలం రంగనాథుని తీసేయమన్నట్టు కాదు, మీ అందరి ముఖాలను చెంపపెళ్ళు కొట్టినట్టు అనే ఒక విషయాన్ని క్యాబినెట్ కూడా గుర్తించాలని చెప్పని ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను.
ఇంకొక విషయం నేను ఇంతకుముందు చెప్పినట్టుగా తోలుబొమ్మ రంగనాథ్ ఆ తోలు బొమ్మను ఆడిస్తున్నటువంటిది రేవంత్ రెడ్డి. రంగనాథ్ నిమిత్తమాత్రుడు మాత్రమే, అసలైన నిందితుడు రేవంత్ రెడ్డి. బికాజ్ హీఈస్ ద మున్సిపల్ మినిస్టర్. ఆయన కిందనే ఆయనకు రిపోర్ట్ చేస్తూ పనిచేస్తున్నటువంటిది రంగనాథ్ గారు. కాబట్టి రంగనాథ్నే తీసేయమన్నాడు కదా అని చెప్పి నేను సంకలు గుద్దుకొని నేను సంతోషపడ్డట్టయితే సరిపోదు. అది నిన్ను కూడా నిందితుడని చెప్పకనే చెప్పింది కోర్టు. రేవంత్ రెడ్డి గారు దయచేసి మానవత్వంతో వ్యవహరించాలని చెప్పని నేను కోరుతా ఉన్నాను. నేను ఆ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో మాట్లాడారు. తెలంగాణ సమాజం అంతా సిగ్గుపడ్డది. ప్రజాస్వామ్యాన్ని, అంబేద్కర్ రాజ్యాంగాన్ని కొద్దో గొప్ప గౌరవించేటువంటి వాళ్ళందరూ కూడా సిగ్గుపడేటువంటి ఒక రీతిలో ఏం మాట్లాడిండో ఆ మాటలకి వాళ్ళ రేవంత్ రెడ్డి హైకోర్టు తీర్పు నేతృత్వంలో ఏం సమాధానం చెప్తాడో దయచేసి సమాధానం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఒక్కసారి మన హిట్లర్ రేవంత్ రెడ్డి యొక్క మాటలను ఒకసారి ఇందాం. హైడ్రా, the word is Hitler's favorite word, Hydra. His core team called Hydra, who can assassinate anyone. So I have taken inspiration from Hitler. I have named as a Hydra. I have established a organization with a senior IPS officer. I have given 3,000 retired army people and others. Today, anyone, you ask anyone who can dare to encroach any water body in my state or in my Hyderabad. I've demolished like anything. Demolished like anything. You go and Google, you can see Iran, you can say Israel or anything, you can compare with those demolitions and these demolitions. నేను మీడియా మిత్రులకు, మీరు కమ్యూనికేషన్ స్పెషలిస్టులు, మీరంతా మా అందరికంటే కూడా మేధావులు మీడియా వాళ్ళు. దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ లాంగ్వేజ్ అండ్ బాడీ లాంగ్వేజ్ అని అంటారు. నేను తెలంగాణ సమాజాన్ని కూడా దయచేసి అర్థం చేసుకోవాలి. వాట్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్ ఇస్ సిట్టింగ్ ఆన్ ద పొజిషన్ ఆఫ్ ఎ చీఫ్ మినిస్టర్, ఆయన లాంగ్వేజ్ ఏంటి, ఆయన బాడీ లాంగ్వేజ్ ఏంటి, ఒక్కసారి అర్థం చేసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఆ భాష జర్మనీలో కూడా ఇట్లా మాట్లాడారు. ఎక్కడైతే హిట్లర్ పుట్టిండో అక్కడ కూడా ఇటువంటి ఒక భాష మాట్లాడరు. జర్మన్ దేశస్తులు కూడా హిట్లర్ను నేను స్ఫూర్తిగా తీసుకున్నా అని జర్మన్కి సంబంధించిన ఒక్కడన్నాడు. నిషేధం, హిట్లర్ పదం జర్మనీలో నిషేధం. ప్రజాస్వామ్య విలువలు కలిగినటువంటి ప్రజాపాలన అని చెప్పుకుంటున్నటువంటి ఒక ఏ దేశంలో కూడా హిట్లర్ లాంటి వ్యక్తిని స్ఫూర్తిగా తీసుకోరు. కానీ రేవంత్ రెడ్డి లాంగ్వేజ్ చూసిండ్రు, బాడీ లాంగ్వేజ్ కూడా చూసిండ్రు. ఇట్లా డిమాలిష్ అంటున్నాడు, డిమాలిష్ అని చెప్పని. అంటే ఎంత శాడిస్ట్ మనస్తత్వంతో వ్యవహరించిండు. ఆ శాడిజానికి ఇవాళ హైకోర్టు చెంపబలగొట్టింది. ఇప్పుడు కూడా వచ్చి చెప్పు నేను డిమాలిష్ చేసిన గాజా, ఇరాన్, లేకపోతే ఇజ్రాయిల్ అని చెప్పని ఇప్పుడు కూడా మాట్లాడని చెప్పని నేను రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నా. సిగ్గు ఎగ్గు ఉండాలి. పాలకవర్గం అనేటువంటి వాళ్ళు తోటమాలి లాంటి వాళ్ళు, ప్రజలను కాపాడేటువంటి వాళ్ళు, ప్రజలకు ఇండ్లు కట్టించేటువంటి వాళ్ళు, కడుపు నిండా అన్నం పెట్టేటోడు పాలకుడు అవుతాడు. కానీ కడుపులు ఎండబెట్టి ఇండ్లు విధ్వంసం చేసి నేనేదో ప్రజల మీద యుద్ధం చేయడం కోసం అని చెప్పని వచ్చినా అని చెప్పుకున్న రేవంత్ రెడ్డిని ఇవాళ హైకోర్టు చెంపబలగొట్టిందనే ఒక విషయాన్ని నేను మరొక్కసారి గుర్తు చేస్తున్నా. మొత్తం మీద ఇది రాజు నేనే, మంత్రి నేనే, 34 వరకు నేనే ముఖ్యమంత్రి అని చెప్పుకునే రేవంత్ రెడ్డిని గద్దె దించటానికి మొట్టమొదటి మెట్టు ఇవాళ ప్రజాస్వామ్యం ఎక్కింది. అది హైడ్రా కమిషనర్ను దించివేయడానికి. ఇవాళ ఒక దొంగ జీవో 99 ద్వారా ఆయనను అధికారంలోకి పట్టుకొచ్చి హైడ్రాను పెట్టి చేసినట్టు ఒక దాష్టికాలు అంతా ఇంత కాదు. కేటీఆర్ గారు ఒక మాట అన్నారు, సత్యపూస అయినట్టుగా రంగనాథ్ గారు మాట్లాడుతున్నారు. నేను అడుగుతాను రంగనాథ్ గారిని, అక్బరుద్దీన్ గారి కాలేజ్ ఎందుకు గులగొట్టలేదు సార్ మీరు? అపర్ణానా ఆదిత్యనా, అది మూసీలా కడుతుండేవాడు, మూసీ నదిలా కడుతుండేవాడు. వాడిని ఏమన్నారట, నోటీసులు ఇవ్వాలా, రేవంత్ రెడ్డి టీం పోవాలా, పైసలు వసూలు చేయాలా.
హైడ్రా నోటీసులు ఇవ్వాలా, రేవంత్ రెడ్డి టీం పోయి పైసలు వసూలు చేయాలా, బ్లాక్మెయిల్ చేయాలా, బెదిరించాలా, లేదు కూడదు అంటే బుల్డోజర్లు పంపి కూలగొట్టాలా? ఏం ప్రజాస్వామ్యం నడిపిస్తూ ఉన్నారు తెలంగాణలో? ఏం రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఉన్నారు ఇవాళ? నేను ఒక విషయం అడుగుతున్నా, ఇల్లలకగానే పండగ కాదు సార్. ఇవాళ ఇవాళ హైకోర్టు వారు వాళ్ళకి దండం పెట్టాలా, వాళ్ళ పాదాలు కడిగి పూజలు చేయాలా, నీళ్ళతో కడిగి పూజలు చేయాలా. అద్భుతమైన తీర్పు ఇచ్చిండ్రు. పాపం వాళ్ళు నిరంతరంగా హైకోర్టు మొత్తుకుంటూనే వస్తున్నది. వాట్ యూఆర్ డూయింగ్ ఈజ్ రాంగ్. నోటీస్ ఇవ్వకుండా కూల్చొద్దు, అర్ధరాత్రి పోయి కూల్చొద్దు, సెలవు దినాల్లో పోయి కూల్చొద్దు, డ్యూ ప్రాసెస్ ఫాలో కాండి, కాన్స్టిట్యూషనల్ నామ్స్ ఫాలో కాండి అంటే మా రాజ్యం, నేనే రాజు, నేనే మంత్రి, నేనేం చేస్తే చలామణి అవుతుంది అని చెప్పని రంగనాథ్ అడ్డం పెట్టుకుని తోలు బొమ్మలే కాడిచ్చి ఇవాళ విధ్వంసానికి పాల్పడ్డాడు. నేను అడుగుతా ఉన్నాను, if whatever Ranganath has been done was wrong, hence the High Court has removed him from the position, ఆ డిమాలిషన్స్ అయినటువంటి యొక్క నష్టపరిహారం ఎవరిస్తారు? ఎవరు ఇవ్వాలి నష్టపరిహారం? Court has finally concluded that this fellow is indulging in violation of the law. చట్టాన్ని ఉల్లంఘిస్తుండు, రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తుండు, ప్రజాస్వామ్యాన్ని ఉల్లంఘిస్తుండు, పరిపాలనకు ఉన్నటువంటి ఒక బేసిక్ బిజినెస్ రూల్స్ను పాటిస్తలేడు అని చెప్పని కోర్టు చెప్పి ఆయనను పక్కకు పెట్టండి అని చెప్పిన తర్వాత, రేవంత్ రెడ్డి నువ్వు దోచుకున్న సొమ్ము నుండి ఆ కూలిన ఇండ్లకు కంపెన్సేషన్ కట్టిస్తావా? ఆత్మ బలిదానం చేసుకొని చనిపోయినటువంటి ఒక బుచ్చమ్మ, ఎవరు ఆ తల్లి, ఆ తల్లి ఫోటో చూపెట్టండి, ఆ తల్లికి ప్రాణం తీసుకొచ్చిస్తారా ఇవాళ రేవంత్ రెడ్డి, రంగనాథ్ ఇద్దరు? నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఇవాళ, ఇక డెమోక్రాటిక్ డిమాండ్ చేస్తూ ఉన్నాను బీఆర్ఎస్ పక్షాన. ఒకవేళ కనుక రంగనాథ్ రిమూవల్ ఈజ్ డెమోక్రాటిక్ కాన్స్టిట్యూషనల్ డెసిషన్ బై ద హైకోర్ట్, the compensation also must be paid by this government to all the victims. ఎన్ని ఇండ్లు కూల్చిండ్రా నాయన మీరు? ఈఎంఐలు కట్టుకొని, లోన్లు తెచ్చుకొని, పాపం పేదోళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, చిన్న చిన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఇండ్లు కట్టుకుంటే పర్మిషన్లు ఇస్తారు మీరే, కరెంటు పర్మిషన్ మీరే ఇస్తారు, కట్టుకోమని పర్మిషన్ మీరే ఇస్తారు, నల్లా నీళ్ళకి పర్మిషన్ మీరే ఇస్తారు, సివిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు పర్మిషన్లు మీరే ఇస్తారు. మీరు ఇండ్లు కూలగొట్టి మేము ఏదో గొప్ప పని చేసినాం, ఇజ్రాయెల్ డిమాలిష్డ్ అని చెప్పని రేవంత్ రెడ్డి ఒక సైకోపాత్ లెక్క మాట్లాడుతుంటే ఇవాళ కోర్టు కొట్టేస్తే, హూ షుడ్ రీబిల్డ్ దోస్ హౌసెస్? ఎవడు కట్టియాలి ఆ ఇండ్లను? ఏం పరిపాలన ఇది? ఇండ్లు కూల్చేటోడు పాలకుడు కాదు, ఇండ్లు కట్టేటోడు పాలకుడు అవుతాడు. కడుపులు ఎండబెట్టేటోడు పాలకుడు కాదు, కడుపు నింపేటోడు పాలకుడు అవుతాడు. ఒక దుర్మార్గమైనట్టు ఒక పాశవిక రాక్షస పరిపాలన కొనసాగిస్తూ, ఒక నియంత లెక్క కొనసాగిస్తూ, దానికి పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని ఇష్టారాజ్యం ఆడుతూ ఉండు. నేను ఒక అప్పీల్ చేయదలుచుకున్న పోలీసు వాళ్ళకు, పీపుల్ కమ్ అండ్ గో, పొలిటికల్ పార్టీస్ విల్ కమ్ అండ్ గో, బట్ వాట్ రిమైన్స్ ఇస్ ద కాన్స్టిట్యూషన్. మీకు ఇంకొక 10 ఏండ్లో 20 ఏండ్లో 30 ఏళ్ళ సర్వీసులు ఉన్నాయి అందరికీ. అందరూ లెక్కలు రాసుకుంటారు కదా అందరూ. రేవంత్ రెడ్డి దొంగ లెక్కలు రాసి గత ప్రభుత్వంలో అద్భుతంగా పనిచేసినటువంటి ఒక అరవింద్ కుమార్ గారు లాంటి ఇంకోటి వాళ్ళని ఇబ్బంది పెట్టినప్పుడు మీ దొంగ పనులు చేసినటువంటి వాళ్ళని వదిలిపెట్టామా? రేపు మేము కూడా వస్తాం కదా 2 ఏళ్ళకి అధికారంలోకి. ఎవరిని వదిలిపెట్టాం, లెక్కలు రాస్తాం, ఒక్కటొక్కటి అన్ని లెక్కలు రాస్తాం. అందరిపైన న్యాయపరమైన, రేవంత్ రెడ్డి లెక్క బ్లాక్మెయిల్ పరమైన కావు, న్యాయపరమైన, చట్టపరమైన, ధర్మబద్ధమైన ఇంక్వైరీలు జరుగుతాయి, పనిష్మెంట్ తప్పనిసరిగా పడుతుంది. దొంగ కేసులు పెడుతున్నారు, భూ కబ్జా కోర్లకు అండగా ఉంటున్నారు, అడ్డమైన ఎఫ్ఐఆర్లు పెట్టి వాళ్ళ బాధితులను వేధిస్తూ ఇవాళ ఒక దుర్మార్గమైనటువంటి ఒక రాక్షస రాజ్యం పోలీసులు నడుపుతూ ఉన్నారు, బ్యూరోక్రాట్స్ నడుపుతూ ఉన్నారు. పైసలు ఇస్తే ఎన్ఓసి క్లియర్ అవుతుంది, పైసలు ఇవ్వకపోతే ఎన్ఓసి ఫైల్ మూలగబడుతుంది. పైసలు ఇస్తే ఎఫ్ఐఆర్ అవుతుంది, పైసలు ఇవ్వకపోతే ఎఫ్ఐఆర్ కాదు. దొంగలు లంగగాళ్ళు పైసలు ఇస్తే వాళ్ళను రక్షిస్తారు, బాధితులపైన కేసులు పెడతారు. 100 ఉన్నాయి, నా దృష్టిలోనే ఒక 100 కేసులు ఉంటాయి ఇట్లా. ఎవరిని కూడా వదిలిపెట్టాం. ఇవాళ రంగనాథ్ను హైకోర్టు పట్టుకోవచ్చు, కానీ రేపు ప్రజా కోర్టులో ప్రతి ఆఫీసర్ను కూడా, బికాస్ గవర్నమెంట్ ఈజ్ ఆల్ అబౌట్ నాట్ జస్ట్ ద పాలిటీషియన్, బ్యూరోక్రసీ అండ్ ద జ్యుడిషియరీ. అందరము కలెక్టివ్ అయితే గవర్నమెంట్, అదే ప్రజాస్వామ్యం. రేవంత్ రెడ్డి ముసుగులో ఇష్టం వచ్చినట్టుగా డ్రామాలు ఆడతామంటే ఏ అధికారిని కూడా వదిలిపెట్టము. నేను ఇంకొక విషయం చెప్తున్నది, ఇవాళ తెలంగాణలో రేవంత్ రెడ్డి అహంకారానికి, భారత రాజ్యాంగానికి మధ్యన యుద్ధం జరుగుతుంది. ఇవాళ
రేవంత్ రెడ్డి అహంకారానికి భారత రాజ్యాంగానికి యుద్ధం జరుగుతూ ఉంది వాళ్ళ ప్రజల హక్కులకు రేవంత్ రెడ్డి యొక్క అణచివేత ధోరణికి ఇవాళ యుద్ధం జరుగుతూ ఉంది. అందుకే కేసీఆర్ గారు అన్నారు ఈ బుల్డోజర్ పాలనకు చరమగీతం పాడుతా, నేను అధికారంలోకి రాగానే ఎత్తి పరేస్తా అని చెప్పన్నాడు. థ్యాంక్స్ టు హైకోర్టు వాళ్ళే ఇవాళ రంగనాథ్ను పక్కకెత్తి పడేసిండ్రు. నేను అడుగుతా ఉన్నాను ఇవాళ కొన్ని విషయాలు. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ముఖ్యమంత్రి అయినట్టుగా రేవంత్ రెడ్డి, రాజ్యాంగం మీద ప్రమాణం అంటే సొల్లువాగడు కాదు, ప్రజలతో చేసుకున్న ఒప్పందం అది. ఆత్మతో కోటాను కోట్ల మంది ప్రజల ముందు చేసుకున్నటువంటి ఒక ఒప్పందం అది, ఒక కాంట్రాక్ట్ అది. దాన్ని వాళ్ళను ఉల్లంఘిస్తున్నావు. చట్టాన్ని అమలు చేసేవాడే ఇంత పెద్ద ఎత్తున చట్టాన్ని ఉల్లంఘిస్తూ వస్తే 63 కంటెంప్ట్ కేసులు ఈయన మీద. సామాన్య పౌరుడి కోర్టు మీద ఏం గౌరవం ఉంటుంది? లా అండ్ ఆర్డర్ మీద ఏం గౌరవం ఉంటుంది? ఓ గంజాయి అమ్ముకుంటానికి ఎందుకు గౌరవం ఉండాలి కోర్టు ఆర్డర్ మీద? ఓ డ్రగ్స్ అమ్ముకుంటానికి కోర్టు ఆర్డర్ మీద ఎందుకు గౌరవం ఉండాలా? లేకపోతే రోడ్డు మీద చాకు చర్పట్లు కొట్టేటోడికో లేకపోతే హఫ్తాలు వసూలు చేసేటోడి కోర్టుల మీద ఎందుకు గౌరవం ఉండాలా? ఇఫ్ అన్ ఐపీఎస్ ఆఫీసర్, 3 సింహాల టోపీ పెట్టుకున్న ఒక ఐపీఎస్ ఆఫీసర్కు, ఒక ఏసీపీకో, ఒక సిఐకో, ఒక ఎస్ఐకో ఒకవేళ చట్టం మీద గౌరవం లేకపోతే సామాన్య జనంకి ఎందుకు గౌరవం ఉండాలా? ఇదే కదా ఈ పరిణామ క్రమంతో ఢిల్లీలో జంజీ పిల్లలు వచ్చి రోడ్ల మీదకి వచ్చి కొట్లాడిన మనం అందరం అమాయకులం. ఒకవేళ కనుక వాళ్ళు కేవలం నీట్ కోసమే కొట్లాడింది అనుకుంటే, దే హ్యావ్ నాట్ జస్ట్ ఫాట్ ఫర్ నీట్, దే ఫాట్ ఫర్ ఏ కొలాప్స్ ఆఫ్ ద ఎంటైర్ ఇన్స్టిట్యూషన్. డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్ ఫెయిల్యూర్ అయిపోయి అన్ని వ్యవస్థలు సర్వనాశనం అయిపోతే జవాబు లేక నిరాశ, నిస్పృహ, ఆక్రోషంతో రోడ్ల మీదకి వచ్చి కొట్లాడినారు. ఇంకా కూడా బుద్ధి తెచ్చుకోకపోతే ఎట్లా రేవంత్ రెడ్డి గారు? నేను అడుగుతా ఉన్నాను ఇవాళ కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నా. కొంచెం ఎలాబరేట్ అయినా దయచేసి కొంచెం భరించాలని చెప్పని నేను కోరుతూ ఈ ప్రశ్న అడుగుతున్నా. నేను రేవంత్ రెడ్డిని అడుగుతున్నా, ప్రజల అభిప్రాయాలను మీరు గౌరవిస్తున్నారా? ప్రతిపక్షానికి, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ప్రభుత్వ పక్షం రెండిటికి సమాన హోదా ఉంటుంది. ప్రతిపక్షం లేవనెత్తున్న అంశాల పట్ల నిజమైనటువంటి ఒక రీతిలో గౌరవిస్తున్నారా? కోర్టు ఆదేశాలను, కోర్టు రాజ్యాంగ స్ఫూర్తిని మీరు పాటిస్తున్నారా? పేదల హక్కులను మీరు కాపాడుతున్నారా? మీరు తీసుకుంటున్న ప్రతి నిర్ణయానికి జవాబుదారీతనంతో ఉన్నారా? మీపై వస్తున్న విమర్శలను పాజిటివ్గా స్వీకరిస్తున్నారా అంటే లేదు. తొండల భాష, పేగుల భాష, గుడ్లు బీకే భాష, ఈ భాషతో ఇవాళ రాజకీయం అంటేనే ఒక రౌడీయిజం, గూండాయిజం, ఒక చిల్లర భాష, బూతు భాష అనేటువంటి రీతిలో దిగదార్చినట్టు ఒక రేవంత్ రెడ్డి గారికి నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా. బలమైన ప్రభుత్వాలే విమర్శను స్వాగతిస్తాయి, బలహీనమైన ప్రభుత్వాలే ప్రశ్నను అణచివేసే ప్రయత్నం చేస్తాయి. ప్రశ్న అంటే భయపడతాయి. కూల్చివేతలతో పాలన సాగదు, బెదిరింపులతో ప్రజల విశ్వాసం రాదు, అరెస్టులతో అసమ్మతిని అంతం చేయలేవు, అడ్డమైనటువంటి ఒక రైజింగ్ బీజింగ్ అని చెప్పని ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టలేవు అనే ఒక విషయాన్ని గుర్తు చేసుకొని చివరిగా ఒక మాట చెప్తున్నా, అధికారం శాశ్వతం కాదు రేవంత్ రెడ్డి గారు. అధికారం శాశ్వతం కాదు, ప్రజలు శాశ్వతం, పదవి తాత్కాలికం, రాజ్యాంగం శాశ్వతం. ఆ రాజ్యాంగాన్ని కాపాడడం కోసమే ముఖ్యమంత్రి ప్రధానమైన కర్తవ్యం. కానీ నువ్వు నేను హిట్లర్ నాకు ఆదర్శం, గాజా, ఇజ్రాయిల్, ఇరాన్ డిమాలిషన్స్ ఆదర్శం అంటే మంచి కొరకాసు కాల్చి మనకు కనబడుతుంది. రంగనాథ్కు పెట్టిండు, రేవంత్ రెడ్డి కూడా పెట్టినట్టే, మొత్తం క్యాబినెట్ మంత్రులందరికీ కూడా కొరకాసు పెట్టినట్టే. చాలా విషయాలు ఉన్నాయి, మీడియా వాళ్ళు చాలా విషయాలు కొన్ని ప్రజల దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. నేను మరొకసారైనా మాట్లాడతాం. ముఖ్యమంత్రి కార్యాలయంలో అధికారిక కేంద్రీకరణ మొత్తం అంతా సెంట్రలైజ్డ్, నో క్యాబినెట్ మినిస్టర్ ఈజ్ ఇండిపెండెంట్లీ వర్కింగ్. మొత్తం ఆయనకి ముడి కిందనే పెట్టుకున్నాడు, మొత్తం ఆయన నిర్ణయాలే, సీఎంఓనే, అది కూడా సీఎంఓలో ఉండే అధికారుల నిర్ణయాలు. మంత్రివర్గంలో చర్చలు లేవు, చర్చకు ముందే భారీ ప్రకటనలు చేసి పడేస్తాడు, ప్రజాభిప్రాయం లేకుండా కీలక నిర్ణయాలు తీసుకుంటాడు. హైడ్రా లాంటి ఒక రాక్షస సంస్థలకు విస్తృతమైన అధికారాలు ఇచ్చేసి ఒక విచ్చలవిడి దోపిడీ పాలనకు, అవినీతి పాలనకు ఇవాళ స్వీకారం చుట్టిండు. మూసి ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక 100 కేసులు ఉన్నాయి ఇట్లా రేవంత్ రెడ్డి గారు చేసినట్టు ఒక నిరంకుశమైనట్టు ఒక తీరు. కాబట్టి ఈ నిరంకుశ పాలనకు, ఈ రాక్షస పాలనకు, రంగనాథ్ రూపంలో
హైకోర్టు తీర్పిచ్చినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి యొక్క నిరంకుశత్వాన్ని ఇది బయటపెట్టినట్టుగా భావిస్తూ నేను 2 ప్రధానమైన డిమాండ్లు చేయబోతున్నా. రాజ్యాంగానికి రేవంత్ రెడ్డి అహంకారానికి జరుగుతున్న ఈ యుద్ధంలో రాజ్యాంగం తప్పనిసరిగా గెలుస్తుంది. దేర్ హో సక్తా అందేర్ నీ హోతా. కానీ ఈ మొత్తం యుద్ధంలో బలిపశువులు అయినటువంటి ఒక పేద ప్రజలను ఆదుకునే బాధ్యత ఇవాళ రేవంత్ రెడ్డి గారి పైననే ఉంది. ఎందుకంటే ఆయన ఇచ్చిన ఆదేశాల మేరకే హైడ్రా వచ్చింది. ఆయన ఇచ్చిన ఆదేశాల మేరకే రంగనాథ్ విధ్వంసాలు చేసిండు. ఆ విధ్వంసాల ఫలితంగా ఇండ్లు కోల్పోయి బిచ్చగాళ్ళు అయిపోయి నానా ఇబ్బందులకు గురవుతున్నటువంటి ఒక ప్రజలను ఆదుకునేటువంటి ఒక రాజ్యాంగపరమైన విద్యుత్ ధర్మం రేవంత్ రెడ్డి పైనే ఉంది. ఆయన జేబులకెళ్ళి ఏమి ఏమంటలే నేను. ట్యాక్స్లకు వెళ్ళి రేవంత్ రెడ్డి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆయన వసూళ్లు చేసిన ట్యాక్స్లకు వెళ్ళి అట్లీస్ట్ ఫ్రమ్ ద పబ్లిక్ ఎక్స్చెకర్ ఎక్కడెక్కడ డిమాలిష్ చేసినావో ఆ కంపెన్సేషన్స్ అన్ని కూడా ప్రభుత్వమే భరించాలని చెప్పని కోరుకుంటూ ముగిస్తా ఉన్నాను. ధన్యవాదం. థ్యాంక్ యూ.